సో మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? కంచె చేనును మేసింది అంటే అర్థం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, లంచాలు కంచె చేనును మేస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోండి డిపార్ట్మెంట్, ఏదీ లేదు. అన్నీ కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. మరి రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు, దానికి అర్థం అది అంటాడు. చాలా నీరసంగా కొడుతున్నారండి చప్పట్లు ఇవ్వండి అని. అంటే ఇటువంటి పాయింట్స్ ఏంటి అంటే కొంచెం ఎక్కడో తగిలేస్తూ ఉంటాయి, అందుకని చెప్పి కొంచెం నీరసంగా చప్పట్లు కొడతారు అనమాట. నేను కూడా చాలా జీవితంలో 35 సంవత్సరాల నుంచి గమనిస్తున్నానండి. ప్రవచనాల్లో ఏంటి అంటే ఏదో జోకులు అయ్యి చెప్తే వింటూ ఉంటారు. ఇటువంటివి ఏదైనా మంచి గురించి చెప్పామనుకోండి, భార్యాభర్తలు అటు ఇటు కూర్చొని ఉంటారు కదా, ఒకరినొకరు ఇటు చూసుకుంటారు, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అరే మంచి ఎందుకు చెప్తున్నాం? మీకోసమే చెప్తున్నాం, మన కోసం. ఇది పాటిస్తే వాడికే ఆనందం. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవ్వరూ పట్టించుకోరు, ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కు ఉంటుంది. పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా పెట్టి కేసులే, పెద్ద పెద్ద కేసులకు అందరూ నిర్దోషులే. ఎలక్షన్ ముందు వైజాగ్లో కొన్ని 1000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. తర్వాత వారం రోజులు డిబేట్లు, అది ఇది, సూత్రధారి పాత్రధారి ఏమన్నా ఉనికి తెలుసా మీకు? మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి ఇన్ఫర్మేషన్. ఏం లేదు, ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. పెద్ద పెద్ద, నేను అనంతపూర్లో ఒక 15 సంవత్సరాల కిందటో 16 సంవత్సరాల కిందటో పబ్లిక్ ప్రవచనంలో ఒక 10-15 వేల మంది ఉన్నారు. ఈ కథ చెప్తే బందోబస్తు పోలీసు వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళు ప్రవచనం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, గురుగారు ఏనుగు కథ భలే ఉందండి అన్నాడు. ఆయన అంత బాగా నచ్చింది అన్నాను. మేము చేసేది అదే కదా గురుగారు, ఎవడన్నా పెద్దవాడిని పట్టుకుంటే ఫోన్ వస్తుంది, వదిలేస్తాం, చిన్న కేసులన్నీ బుక్ చేస్తున్నాం, భలే చెప్పారా కదా అన్నాడు. సో ఏనుగు దూరం వెళ్ళిపోతే తోక చిక్కుంటుంది అంటే దానికి అర్థం అది అన్నాడు.